ప్రొడక్షన్లో? డాడీకి ఆ ఫైల్ ఇవ్వడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే? ఏ సంజీత, 9 గంటలకల్లా మనం డాక్యుమెంటరీ షూట్ కి వెళ్ళాలి, మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఎక్కడికి వచ్చేసావు? షూట్ క్యాన్సిల్ చేశాని. మ్యాటర్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్ళారు. ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఒకతనున్నాడే, మల్టీ టాలెంటెడ్, కెమెరా, డైరెక్షన్ అన్నీ సూపర్. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. రేపు అతను ఒకసారి కలుద్దామా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను. రూపా, అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్. ష్యూర్ డియర్, బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్. హాయ్, గుడ్ మార్నింగ్ సురేష్. ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది. అదే 382636. ఓ వెల్కమ్. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటుంది. బ్యాక్ డోరా ఫ్రంట్ డోరా? కొంచెం ఓవర్ అయిందేమో. మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి. ఓకే, మీకు పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలా? పెళ్లి కాలేదని చెప్పా కదా. కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా? లేదు లేదు, అస్సలు లేదు. యు ఆర్ రైట్. ఆర్ యూ ష్యూర్? అఫ్ కోర్స్. ఈ ప్రపంచంలో ఎవరు షూర్గా చెప్పలేరు. అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా. ఉండొచ్చు. మీకు తెలియకుండా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను కదా. అందుకని ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పండి. తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే గాని, పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా? ఒక్క ఇంచు కూడా పనికిరారు. అందుకే పటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము. నాకు డౌట్ ఉంది. కంప్యూటర్ కోచింగ్కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? ఐ డోంట్ నో వాట్ యూ టాకింగ్. ప్లీజ్ ఫాలో మీ. అచ్చా, క్లాస్ అక్కడ తీసుకోవాలా? మరి నా సంగతి చెప్పొచ్చు కదా. ప్లీజ్ కమ్. మేడం, ఈ క్యాండిడేట్ ఓకేనా? మగోళ్ళని ఎప్పుడు చూడలేదా? హలో, ఏంటి ప్రదక్షిణలో? సురేష్, ప్లీజ్ స్టాప్. ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి. యా, ఐ లైక్ దిస్ ఫెలో. నువ్వు త్వరగా పూర్తి చేయి, నేను హాల్లో నుంచి Okay. చూస్తూ ఉంటాను. ఓకే మ్యామ్. ప్యాంట్ మర్చిపోయినట్టుంది. కమాన్ క్విక్. ఇంకా చూస్తావేంటి? త్వరగా బట్టలు విప్పు. అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాసులో బట్టలు లేకుండా తీసుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు. చూడు మిస్టర్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు. నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే. పోనీ ఒక పని చేస్తాను. నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకి వెళ్ళి నిన్ను టెంప్ట్ చేస్తాను. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ ట్యూబ్ లో స్పర్మ్ నింపే. ఓకే? మధ్యలో ఈ స్పర్మ్ గొడవ ఏంటి మేడం? నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను. మీరు ఇది ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యూ నాట్ స్పర్మ్ డోనర్? మళ్ళీ మొదటికొచ్చారు. నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను. హలో, ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇటివ్వు. ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. అదేంటి, మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా? కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు. మరి నా 10,000 డిపాజిట్? నీకు ఈ స్టేటో తెలుసా? నువ్వు ఎటుంటే అటే. అయితే ఇటు తిరిగి దండం పెట్టు. అంటే ఇప్పుడు నా 10,000 గానా? పోనీలే, కనీసం సెల్ఫీ తీసుకుందా. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. ఎలాంటి జాబ్ కావాలి? దేనికైనా రెడీ. లేడీస్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు. మ్యారీడా, అన్మ్యారీడా? మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. నా కన్వీనియంట్ ఏంటి? అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి. ఐఎమ్ సారీ, నాకు ఫ్యాక్ట్ కావాలి. ఓకే, తప్పదంటే చెప్తాను. బ్యాచులర్నే, కానీ ప్యూర్ కాదు, కల్తీ. బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి. స్కిల్డ్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలుసు కూడా అని తెలియనట్టు అడుగుతావు. హే హలో, నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. అడగకుండానే అన్నీ చేసేయాలని నా పాత గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. అబ్బా చూడు, కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది. గర్ల్స్ కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి. గర్ల్స్ కా? గర్ల్స్ కా? హా, ఒక్క నిమిషం, మీ పేరు? ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుగుతాం. సాయంత్రం ఫ్రీయేనా? ఓకే, అయితే రేపు ఫ్రీయేనా? ఓకే, పని చేసుకో. హలో కూర్చో. నీ శాలరీ 20,000. మరీ అంతా? ప్లీజ్, 20 అంటే కష్టం డియర్. ఓ 10,000 వరకు ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ప్లీజ్. హలో, నువ్వివ్వక్కర్లా, 20,000 మేమిస్తాం. గర్ల్స్తో పాటు 20,000 మీరు ఇస్తారా? ప్రామిస్? ఆ జాబ్ కావాలంటే నువ్విప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. 10,000 క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్. దాని బదులు శరీరం అయితే 24 గంటలు చేస్తా. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అయితే అస్సలు కాదు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్. ఓకే ఓకే, 10,000 కడతాను.
కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు, ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పని చూసుకో. బాయ్. పింకీ, స్కూల్కి టైం అవుతోంది. వస్తున్నా మమ్మీ. పింకీ, మీ బాబాయ్ ఇంకా నిద్ర లేవలేదా? డాడీ పాపం రాత్రి షూట్ నుంచి వచ్చేసరికి 2 అయింది, అందుకే నిద్ర లేపలేదు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రాయ్, రాత్రి 2 దాకా తిరుగులేంట్రా? ఆ పిచ్చి యాడ్ ఏజెన్సీ ఒకటి పెట్టుకుని డైరెక్షన్ షూటింగ్ అని ఓ రాజమౌళి లాగా పోజులు. నీ ఇంజనీర్ బ్యాచ్ నాన్న చూసి బుద్ధి తెచ్చుకో. అందరూ అమెరికా వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు. ఇది నా డైలాగ్ కాదు బాబాయ్, డాడీది. అరే, నీకిదే లాస్ట్ వార్నింగ్. ఈ చిల్లర పనులు మానే. నీకు కరెక్ట్గా 1 మంత్ టైం ఇస్తున్నాను అమెరికా వెళ్ళడానికి. చెప్పే కదన్నయ్య, ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని. అయితే నువ్వు ఇల్లు వదిలి హాస్టల్కి వెళ్ళాల్సిందే. కరెక్ట్, 100% కరెక్ట్. వెళ్ళాల్సిందే. అదే నాకు నచ్చదు. ఎవరి అభిరుచికి తగ్గ పని వాళ్ళని చేసుకొనివ్వాలి. అందరూ ఇంజనీర్లు అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలని రూల్ ఏమైనా ఉందా? వదినా, థ్యాంక్స్, బాగా చెప్పావు. నువ్వు అమెరికా వెళ్ళొద్దు సురేష్, ఈ యాడ్ లైన్ లోనే ఉండు. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇది నా డైలాగ్ కాదు డాడీ, మమ్మీది. అది నా డైలాగే. అంకిత, నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. మరి మీరెలా పనికొస్తారు డాడీ? మీరు ఇంజనీర్ చదవలేదు, అమెరికా కూడా వెళ్ళలేదు. ఇది నా ఓన్ డైలాగే డాడీ. అమ్మకు తోడు నువ్వు ఒక సపోర్ట్ వాడికి. సూపర్ పంచించావే, ఓ 100 వేసుకో. ఎస్, అది నా వర్కింగ్ స్టైల్. నేనే కంపెనీకి ఎండీని. కంపెనీ ప్రాఫిట్స్ కోసం నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఆ నిర్ణయం వల్ల ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికి హాని జరిగినా నాకనవసరం. హలో, ముందు మనం మనుషులం, తర్వాతే బిజినెస్ మ్యాన్లం. ఆ జానకిరామ్ ఎప్పటి నుండో మన కంపెనీలో పనిచేస్తున్నాడు. 1-2 తప్పుల వలన అతన్ని డిస్మిస్ చేస్తే అతని కుటుంబం ఏమైపోవాలి? ఐ డోంట్ కేర్. ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా ఉందంటే దానికి కారణం నేను తీసుకున్న టఫ్ డెసిషన్స్. ఈ విషయంలో ఎవరు ఎంటర్ఫైర్ అవ్వదు. అంటే మనకు మానవత్వం ఉండకూడదా? సారీ, మానవత్వం, కార్పొరేట్ 2 ఆపోజిట్ పోల్స్. 2 కలిసి ఉండకూడదు. వండర్ఫుల్ డాడ్. ఇంత గొప్ప కొటేషన్ బిల్ గేట్స్ కూడా తట్టలేదు. అసలు డబ్బు లేనోళ్ళని పుట్టించడమే దేవుడి తప్పు, అవునా డాడీ? సంజిత, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. సారీ డాడ్, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. నేను బిజినెస్ పని మీద ఉన్నానమ్మా. నేను మాట్లాడబోయేది కూడా బిజినెస్ డాడ్. ఎంతో దయతో ఎంతో టైం స్పెండ్ చేసి నువ్వు నన్ను కన్నావు. ఆ టైంని నువ్వు బిజినెస్ మీద స్పెండ్ చేసి ఉంటే ఇంకా ఎన్నో వేల కోట్లు గడించేవాడివి. నీకు జరిగిన నష్టానికి నేనే కారణం. కాబట్టి నేను పోయేలోగా ఎంత డబ్బు సంపాదించి నీ అప్పు తెచ్చుకోవాలి? నాకు ఆ ఫిగర్ చెప్పండి డాడ్. ఎక్స్క్యూజ్ మీ, పాపతో పర్సనల్ గా మాట్లాడాలి. యా షూర్. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను సురేష్ ప్రేమించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? సీ డాడ్, నా ప్రేమ కూడా మీరు బిజినెస్ గా ట్రీట్ చేస్తున్నారు. ప్రపంచంలో బిజినెస్ తో ప్రమేయం లేకుండా ఎన్నో రకాల బంధాలు, అనుబంధాలు కూడా ఉంటాయి. అందులో మా ప్రేమ కూడా ఒకటి. చూడమ్మా, పిల్లల మంచి చెడులు చూడటం తల్లిదండ్రులుగా మా బాధ్యత. ఇవాళ ఉండి రేపు పోయే జీవితానికి సెక్యూరిటీ ఏంటి డాడీ? చూడమ్మా, పిల్లల సెక్యూరిటీ కోసం తల్లిదండ్రులు జీవితాంతం తపిస్తారు. చివరికి వాళ్ళ సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించరమ్మా. సారీ డాడ్, ఎమోషన్లో నేను మాట్లాడిన మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నాకు నా జీవితం ముఖ్యం. వసంత, అమ్మాయి భోజనానికి రాలేదే? ఆకలిగా లేదంటండి. ఆకలి లేకపోవడం ఏంటి? నేనెళ్ళి పిలుచుకొస్తాను. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే అడగొచ్చాను. ముందు మీరు భోంచేయండి. చూడండి, మనకున్నది ఒక్కగానొక్క పిల్ల. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అది ఏదడిగినా కాదనకుండా క్షణాల్లో సమకూర్చారు. అది ఏది ఇష్టపడితే మీరు అదే ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు అది ఇష్టపడిన వాడిని దూరం చేయడానికి ప్రయత్నించడం, అది తట్టుకోలేకపోతుందండి. వసంత, నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తున్నా. ఇంత ఆస్తున్నా ఇంకా ఆస్తి సంపాదించాలని తాపత్రయపడుతున్నానంటే దానికి కారణం ఒకటే.
నేను పోయిన తర్వాత మన అమ్మాయి అష్టైశ్వర్యాలతో బతకాలని నేను కోరుకుంటాను. సురేష్ అంటే నాకు ఇష్టం లేక కాదు, కానీ సురేష్ మన అమ్మాయి కంటే మన ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమోనని నేను భయపడుతున్నా. నేనే కాదు, కూతుర్ని అమితంగా ప్రేమించే ఏ తండ్రి అయినా ఆలోచించేది ఇదే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలనండి, కానీ మన అమ్మాయి స్వేచ్ఛ ఇష్టాలకు మనం అడ్డంకులు కాకూడదు కదా. మీ ఇద్దరు ఒకేలా ఫీల్ అవుతున్నారంటే నేను చేసింది ముమ్మాటికి తప్పే. ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. మంచి రోజు చూసుకుని సురేష్ ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యకి సారీ చెప్పి కన్విన్స్ చేసి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. ఓకేనా? ఏమండి, ముందు ఈ విషయం సంజితకి చెప్పండి. పాపం తన అదే దిగులుతో ఉంది. అవును, ఇంకొక క్షణం కూడా అమ్మాయి బాధపడటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి తనతో చెప్తాను. డాడీ, ఐ లవ్ యూ డాడీ. మీ మనసు అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను డాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ. టీవీ సీరియల్స్ చూసి ప్రభావితమై ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఇల్లాలు, ప్రియుడితో ప్రేమ కలాపాలకు అడ్డంకిగా ఉన్న తన భర్తను ఎలా వదిలించుకోవాలా అని ఎదురు చూస్తున్న ఆ స్త్రీకి టీవీ సీరియల్లో కనిపించిన ఆ దృశ్యం ఇన్స్పిరేషన్ కలిగించింది. మరీ ఇంత దారుణమా? చిచ్చి. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్కు చెందిన సురేష్ అనే యువకుడు రూపొందించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు వచ్చింది. బాబాయ్, నీ ఫిలిం కి అవార్డు వచ్చింది. వీడికి ఇంత టాలెంట్ ఉందా అంకిత? మీకు నమ్మకం లేదు కానీ సురేష్ బ్రిలియంట్ అని నాకు మొదటి నుండి తెలుసండి. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఆ అవార్డు ఏదో నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. అబ్బా, తొందరగా రా బాబాయ్. అబ్బా వస్తున్నా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు, కానీ నువ్వు ఎంచుకున్న లైన్ మాత్రం నాకెప్పటికీ నచ్చదు. మీ అన్నయ్య మాటలకేం గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది వదినా. ఈ జన్మలో అయినా నీ రుణం తీర్చుకోగలనో లేదు. థ్యాంక్స్ వదినా. అయ్యో, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. హాయ్ మీరాజాన్. హాయ్. ఇంకా పడుకోలేదా? ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ఎందుకు? ఎగ్జైట్మెంట్. ఇందాకే నా ఫ్రెండ్ యుఎస్ నుంచి మాట్లాడింది. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ వచ్చిందట. ప్రోటాన్ థెరపీ విత్ పెన్సిల్ బామ్ టెక్నాలజీ. ఇట్ కిల్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్, యు నో. కానీ మనకున్న విల్ పవర్ మీద నాకు నమ్మకం ఉంది. క్యాన్సర్కి దాన్ని మించిన మందులే తెలుసా? ఐ నో. ఎనీవే, మనకున్న ప్రతి క్షణాన్ని మనం ఎంజాయ్ చేయాలి. నువ్వు రెడీనా? ఎస్, ఐఎమ్ రెడీ. మమ్మీ, బాబాయ్ వచ్చాడు. ఆగండి ఆగండి, హాయ్ పింకీ. పేర్లు చెప్పుకుని లోపలికి రావాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను ఒక అందమైన అమ్మాయి వచ్చాం. ఎంత అందమైన అమ్మాయికైనా ఒక పేరుంటుంది బాబాయ్. ఈ అందమైన అమ్మాయికి చాలా పేర్లున్నాయి పింకీ. స్కూల్లో అయితే మంకీ అంటారు, సురేష్ అయితే వీనస్ అంటాడు. హలో విజయ్ బాబు, అన్ని స్టోరీస్ చెప్పకు. ఆ అమ్మాయికి ఇంట్లో పెట్టిన పేరుంటుందిగా. ఇంతేనా? అయితే చెప్పేస్తా. నేను సంజిత వచ్చాం. ఇప్పుడు సంజిత కూడా పేర్లు చెప్పాలి. 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 ఓకే, నో ప్రాబ్లం. నేను నా డైరెక్టర్ సురేష్ వచ్చాం. ఓ వావ్. ఆగండి ఆగండి, అప్పుడే కాదు, ముందు మీరిద్దరు నాకు కట్నం ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వండి త్వరగా. ఓకేనా? మీ ఇద్దరికి జరిగిన పెళ్లి చూపుల గురించి సురేష్ చెప్పాడు సంజిత. ప్రతి డైలాగ్ నాకు ఇంకా గుర్తుంది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. నువ్వు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. పద. పింకీ పింకీ పాంకీ, ఫాదర్ ఇస్ ఎ డాంకీ. This is my dream world. వావ్.
నీ కాల్స్ లిఫ్ట్ చేయకుండా నేను చూడకుండా గడపగలిగానంటే నాకు ఇదొకటే చాయిస్. నీ ఫోటోతో మాట్లాడుతూ రోజులు గడిపేసా తెలుసా? నీ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నావా? ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. బెడ్ మీద పడుకుని నిద్ర కోసం గంటలు గంటలు ప్రయత్నించడం తప్ప ఏమీ చెయ్యాలనిపించడం లేదు. లైఫ్ ఎంత విచిత్రం చూసావా? ఎంతో మందికి జీవితం మీద ఆశలు కలిగించావు, కానీ నీ దాకా వచ్చేసరికి ఎస్, దట్ వాస్ జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. उसके बाद में डिप्रेशन से बाहर आ गए. ఇప్పుడు నిన్ను కలుసుకోవడంతో నాలో ఉన్న భయాలన్నీ పోయాయి. మీ అందరిలాగానే విల్ పవర్తో క్యాన్సర్ని గెలుస్తాను. దట్స్ ద స్పిరిట్. సురేష్,